14వ అధ్యాయంలో వద్దాం. 14వ అధ్యాయంలో వద్దాం. వచనం చదువమ్మా. నేను తండ్రిని వేడుకొందును అప్పుడప్పుడా ఎల్లప్పుడా. అందరూ చెప్పండి, కొంచెం నాయన చెప్పండి. ఎల్లప్పుడు అని చెప్పండి. ఎల్లప్పుడు ఎల్లప్పుడు అని ఆపేసామంటే చదువు కంటిన్యూ చదువు. అది జిలాబీ కొని అని ఆపేత ఎలా ఉంటుంది, అర్థపర్థం ఉంటుంది అది. ఓకేనా? కొని తిన్నారా పాడేసాడ అది తెలియాలి ముందు. అలాగే ఆదరణకర్త అనగా చదువునండి ఇప్పుడు. అనగా సత్య స్వరూపి ఆత్మని మీకు కింద లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుడు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. స్తోత్రం చెప్పండి అందరూ. మరలా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం కనబడుతుంది ఇక్కడ మనకి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నందుకు మీకు దుఃఖం ఉంది, నాకు తెలుసు. ఇంతకాలం మనం కలిసి తిరిగాం కదా, నాతో మీరు ఉన్నారు, మీరు పోషింపబడ్డారు, మీరు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు. నేను వెళ్ళిపోతున్నాను, మీకు బాధ ఉంది. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆదరిస్తాడు. ఆయన ఆదరిస్తాడు. దీన్ని ముస్లిం సోదరులు ఏమంటున్నారంటే మహమ్మద్ ఈ యొక్క ఆదరణకర్త అంటున్నారు. మహమ్మద్ అవడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే అక్కడే చెప్పాడు 3 విషయాలు. ఒకటి, సత్య స్వరూపైన ఆత్మ అన్నాడు. అంటే వచ్చేవాళ్ళు ఎవరు? మనిషి ఆత్మ చెప్పాలి. ఆత్మ. మహమ్మద్ ఆత్మ. రెండవది, ఓకేనా, సత్యస్వరూపైన ఆత్మ అన్నాడు. రెండవది, ఎల్లప్పుడూ మీతో ఉండడానిగా. అప్పుడప్పుడు చెప్పండి కొంచెం. ఎల్లప్పుడు, ఎల్లప్పుడు అంటే ఎప్పటికీ మీతో ఉంటాడు ఆయన. బాగా వినాలి. ఎల్లప్పుడు మీతో ఉంటాడు పరిశుద్ధాత్ముడు. మూడోది చేసే పని చూడండి. మూడోది చేసే పని 17వ వచనం. లోకము ఆయనను చెప్పండి మాట. లోకము ఆయనను గనుక ఆయనను ఎరుగదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక మీరు ఆయన పొందుతారు. ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును. ఉందా? మీతో కూడా ఉండును, మీలో ఉండును. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీలో ఉండును, మీతో ఉండును. అర్థంగా అయిపోయిందా? ఇది ప్లాన్ చేసుకోవాలి. సరే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వాక్య జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎలా అంట? మీతో ఉండును, మీలో ఉండును. మీరు ఆయనను ఎరుగుదురు కనుక మీరు ఆయన పొందుకుంటారు. లోకం ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనలో మన మాట. మనం ఎవరిని విమర్శించట్లే, సత్యం చెప్తున్నాం మనం. అర్థమైంది కదా? ఎవరిని విమర్శించదు, మనం సత్యం కావాలి. లోకము ఆయనను ఎరుగదు అన్నాడు, ఆయనను చూడదు అన్నాడు. అర్థమైందా? ఒకవేళ ఈయన పరిశుద్ధాత్ముడే ఆయన అయ్యి ఉంటాయి కనుక, మహమ్మద్ గారు అయ్యి ఉంటాయి కనుక, మరి ఆయన్ని లోకం చూసింది కదా, కనుక ఉండే అవకాశమే లేనే లేదు. ఇది నిజంగానే పరిశుద్ధాత్ముడు. యేసు తర్వాత సంఘాన్ని నడిపించడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేయడానికి వచ్చాడో కొన్ని లోతైన విషయాలు చెప్తాను ఈరోజు. బాగా వినడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మని పని ఏమిటి, అసలు ఎందుకు రావాలైనా అంటే అక్కడ 2 విషయాలు చెప్పాడు. మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీకు తెలుసా, పరిశుద్ధాత్ముడు సంఘములో జరిగించే 4 పనులు ఉంటాయి.
మొట్టమొదటిగా ఆయన మనలోకి ఎలా వస్తాడు, మన మీదకి ఎలా వస్తాడు అని అడిగితే 4 పనులు మనకి 4 విధాలుగా ఆయన వస్తాడు అన్నమాట బైబిల్లో. ఒకటి, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీతో, మీలో. అందరూ చెప్పండి, చెప్పాలి. మీతో. రెండింటికి తేడా ఉందా? రెండు ఒకటేనా? చెప్పట్లేదు. నాతో ఉండడం వేరు, నాలో ఉండడం వేరు. ఓకేనా? మరొక పని ఉంది. అపోస్తలుల కార్యం 1:8 చదవండి. అపోస్తలుల కార్యం 1:8. అపోస్తలుల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ మీదకి, అందరూ చెప్పండి, మీదకు. మన యొద్దక, మన లోపలక, మన మీదక. అది తేడా గమనించండి. వీటిలో ప్రత్యేకత ఏమిటి అంటారో చెప్తాను మీకు, నేను బాగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకటి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? శక్తి పొందుకుంటున్నారు. స్తోత్రం చెప్పారు గట్టిగా. ఆమె మీ మీదకి వచ్చినప్పుడు ఇదొక అనుభవం, ఇదొక ఎక్స్పీరియన్స్. 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు కూడా, అపోస్తలుల కార్యం 8:15 కూడా. మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. చదువమ్మా. అంతకు ముందు వారిలో ఎవరి మీదక, ఎవరి లోపలక, ఎవరి యొద్దకమా, ఎవరి మీదకు ఆయన దిగి ఉండలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది వ్యక్తులకు లేఖనాలు అర్థం కాక పరిశుద్ధాత్ముడు దిగడం ఏంటండి, ఇదేంటండి, పరిశుద్ధాత్ముడు రావడం ఏంటండి, దిగడం ఏంటండి? ఆయన చేసే పనులు లేఖనాల్లో వీళ్ళకి సరైన అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్తాను, వినడానికి ప్రయత్నం చేయండి. 3 వాక్యాలు చూపించాను మీకు నేను. 1, మీ యొద్ద ఉంటాడు. 2, మీలో ఉంటాడు. 3, మీ పైకి వస్తాడు. నా మాట అర్థమైందా? మీ పైకి వస్తాడు. మీకు తెలుసా, 2 రకాల అభిషేకాలు ఉన్నాయి. అభిషేకము అంటే అర్థం పోయబడుట, ఒక పని కొరకు ప్రతిష్ఠించుట. పాత నిబంధనలో 3 రకాల అభిషేకాలు ఉండేవి. ఒక వ్యక్తిని యాజకునిగా అభిషేకించాలి అంటే, యాజకునిగా, అర్థమైందా? తల మీద నూనె పోసి మరొక యాజకుడు నేను యాజకుడిగా ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి తైలాభిషేకం పోసేవాడు. అతడు అప్పటికి యాజకుడిగా అయ్యేవాడు. ఇది ఒక అభిషేకం. 2వది ప్రవక్తగా అభిషేకం, ప్రొఫెటికల్ అనాయింటింగ్ అంటారు. ప్రవక్త అభిషేకం. ప్రవక్తగా అభిషేకించడానికి కూడా నూనె పోసి అభిషేకించేవాడు. 3, రాజరికపు అభిషేకం, రాజుగా అభిషేకించడం. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి నూనె పోసి నేను దేవుడు రాజుగా అభిషేకిస్తున్నాడు. దావీదు మీద కూడా చెప్పండి, సౌలు వచ్చి నూనె పోసిన రాజుగా అభిషేకిస్తున్నాను. ఇలాగ 3 రకాల అభిషేకాలు ఉన్నాయి. ఇంకో అభిషేకం ఉంది, కుష్టి రోగి అభిషేకం. అంటే ఒక వ్యక్తి కుష్టి రోగిగా, అతను రోగం కనబడింది అనుకోండి, అక్కడ మచ్చలు కనబడి అనుకోండి, అతను దూరంగా పెట్టాలి, ఊరికి అవతల పెట్టాలి. ఆ తర్వాత అతని కోసం ప్రార్థన చేయక అతను బాగయ్యాడు అంటే, స్వస్థపరచబడ్డాడు అంటే గనక మళ్ళీ యాజకుడు అతను తీసుకువచ్చి అతని మీద నూనె పోసి ఇతను పరిశుద్ధుడయ్యాడు, ఇప్పుడు జనంతో అతను నివసించడానికి యోగ్యుడయ్యాడు. లేకపోతే ఊరవతలు అతను బయట పెట్టేవాళ్ళు. కుష్ఠరోగం అంటూ వ్యాధి కనుక మరొక వ్యక్తి అంటుకుపోతే కనుక, నేను నా మాటలు అర్థమవుతున్నాయి కదా, అప్పుడు నాకు తగ్గిపోయిందండి అంటే యాజకుడు అతను పరీక్షించి పైనుంచి కింద వరకు కూడా అప్పుడు తల మీద నూనె పోసి మరలా ఇశ్రాయేలుతో అతను నివసించవచ్చు అని అభిషేకించి అతను లోపల తీసుకొచ్చేవాడు. 4వ అభిషేకం పాత నిబంధనలో. నా మాటలు అర్థమైనా? 1, యాజకుని అభిషేకం. 2, రాజు యొక్క అభిషేకం. 3, ప్రవక్త యొక్క అభిషేకం. 4, కుష్టి రోగిగా ఉన్న వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చే అభిషేకం. స్తోత్రం చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నారు కదా, చెప్పండి, హల్లెలూయా. ఆమేన్. ఇలా అభిషేకము అంటే అర్థం ఒక దాని కొరకు ఒక వ్యక్తిని నియమించుట, ప్రతిష్ఠించుట అన్నమాట. ఓకేనా? అలాగే కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు మీ పైకి వచ్చినప్పుడు దీన్నే మనం ఏమంటున్నామంటే పరిశుద్ధాత్మ అభిషేకము అంటున్నాం.
అభిషేకము అనేది, తైలము అనేది పైన పోస్తారు, లోపల పోస్తారు, పైనుంచి పోస్తారు. ప్రతిష్ఠించుట. దేవుడు కూడా సంఘాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు తన పని కొరకు, అభిషేకిస్తున్నాడు. దీన్ని అభిషేకము అంటున్నాం. అభిషేకం ఒకసారి అర్థం తెలియక చాలా మంది విమర్శిస్తున్నారు. జాగ్రత్త, యేసుక్రీస్తు దూషించినా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మ దూషిస్తే నీకు పాప క్షమాపణ చెప్పట్లేదు, పాప క్షమాపణ లేదు. తెలియకుండా మాట్లాడకూడదు పరిశుద్ధాత్మ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కొంచెం లోపల తీసుకెళ్తాను మిమ్మల్ని. నా మాటలు అర్థమవుతుంది, గట్టిగా లేదు చెప్తాను, సురుగ్గా చెప్పండి, సంతోషంగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా ఆమేన్. ఒకటి, పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు. 2, మీలో ఉంటాడు. 3, మీ పైకి దిగి వస్తాడు. నా మాట్లాడుతుంది, మీ పైకి దిగి వస్తాడు. 4వది పరిశుద్ధాత్మక సహవాసము. పెద్దవాళ్ళు మనకి ఆశీర్వాదం ఇస్తారు. పౌలు కూడా ఇచ్చాడు కొరింథీ సంఘంలో. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం. చెప్పండి, పరిశుద్ధాత్మ సహవాసం, ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్, సహవాసం. ఈ 4 డిఫరెంట్ వేరు. పరిశుద్ధాత్మతో సహవాసం 4వది. ఈ 4 వేరు పనులు, వేరు కార్యక్రమాలు. సంఘం ఏదో ఒకటి పొందుకొని నేను పొందేసుకొని సరిపోతుంది, ఇది నాకు చాలే కాదు. దేవుని సంఘానికి 4 అనుగ్రహించబడ్డాయంటే ఈ 4 సంఘం పొందుకోవాలి, పరిపూర్ణతలోకి సంఘం రావాలి. అసలు పరిశుద్ధాత్ముడు ఏం చేయడానికి వచ్చాడని, ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు సంఘంలో అంటే కొన్ని మాటలు చెప్పుకుంటూ వెళ్తాను ఈరోజు. గట్టిగా నా మాటలు అర్థమవుతున్నారు, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. తీర్పు తీర్చు చదువుతండి. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు. దేన్ని కడిగి వేస్తున్నాడు?